హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో స్టూడెంట్కి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మన యొక్క డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ చివర కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మెనూ బార్ లో మై స్టూడియో అండ్ కంటెంట్ లైబ్రరీ అని ఈ టూ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సో వీటిలో మనం ఏ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ కంటెంట్ ని మై స్టూడియోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఈ మై స్టూడియోని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాడ్ ఫ్లాష్ కార్డ్ మనం క్లిక్ చేసుకుంటాము. సో ఇక్కడ యాడ్ ఫ్లాష్ కార్డ్ మనం క్లిక్ చేసుకునేటప్పుడు ఒకసారి మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఫ్లాష్ కార్డ్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ ఫ్లాష్ కార్డ్ మనం క్లిక్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఇది థంబ్నెయిల్ అంటామండి. ఈ థంబ్నెయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లస్ సింబల్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా స్టాక్ ఇమేజ్ అంటే ఏదైనా ఒక ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ ఇమేజ్ మన యొక్క డివైస్ లేదా సిస్టమ్ లో ఉంటే దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ అని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ ఇమేజ్ దగ్గర నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం తీసుకుంటామండి. తర్వాత లేదు మన దగ్గర ఇమేజెస్ ఏమి మనం డౌన్లోడ్ చేసుకోకపోతే నేరుగా గూగుల్ ఇమేజెస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ గూగుల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ ఇమేజ్ అయితే మనం పెడదాం అనుకుంటున్నామో ఆ యొక్క ఇమేజ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అని నేను టైప్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ అనే నేను ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలా లోడ్ అవుతుంది. వీటిలో మనం ఏదైతే ఒక ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క ఇమేజ్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ థంబ్‌నెయిల్ గా యాడ్ అవుతుంది. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం క్రియేట్ చేసుకుంటున్న ఈ యొక్క ఫ్లాష్ కార్డ్ తాలూకా నేమ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఫుడ్ ఐటెమ్స్ అనే ఒక నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను, నేను ఫ్లాష్ కార్డ్ నేమ్. తర్వాత ఇక్కడ దీని యొక్క డిస్క్రిప్టివ్ నేమ్ కూడా మనం రాసుకుంటాము. అదే సో నేను అగైన్ మరలా నేను ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ అని నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఇది థర్డ్ స్టెప్ అండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే ఏ ఇమేజెస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క ఇమేజెస్ ని ఇన్సర్ట్ ఫైల్స్ ని మనం క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ ఇన్సర్ట్ ఫైల్స్ ని మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సో 3 రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఇన్సర్ట్ ఇమేజ్. సో ఈ యొక్క ఇన్సర్ట్ ఇమేజ్ అంటే ఆల్రెడీ మనం ప్రీలోడెడ్ గా ఏ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో కంటెంట్ గా ఉపయోగించుకుందాం అనుకుంటున్నామో దానిని ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టమ్ లో పెట్టుకుంటే ఆ యొక్క ఇమేజ్ ని మనం ఇక్కడ నేరుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ ఆడియో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా ఒక ఆడియో ఫైల్ ని మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం అనుకుంటే అంటే ఈ కంటెంట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రైమ్స్ అనుకోండి. రైమ్ కి సంబంధించినటువంటి ఆడియో ఫైల్ మనం ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకొని సిస్టమ్ నుంచి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇమేజెస్ అనేవి డైరెక్ట్ గా ఇక్కడ మనం గూగుల్ ఇమేజెస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ థర్డ్ ఆప్షన్ గూగుల్ ఇమేజెస్ మనం క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ సెర్చ్ లో మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ యొక్క ఇమేజెస్ ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజెస్ అన్ని యాడ్ అయిపోతాయి. సో ఇలా ఇక్కడ నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. అంటే ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఇమేజెస్ ని నేను యాడ్ చేసుకున్నాను. ఫ్రూట్స్ యాడ్ చేశాను, మిల్క్ యాడ్ చేశాను, రైస్ యాడ్ చేశాను, తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేశాను, ఇంకా ఎగ్స్ యాడ్ చేశాను. తర్వాత ఇది ఫోర్త్ స్టెప్ అండి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆడియో ఫైల్. సో ఇక్కడ మనకి మైక్ సింబల్ మనం క్లిక్ చేసినప్పుడు వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ఏంటంటే ఇక్కడ మనం ఓరల్ గా మనం మాట్లాడిన తర్వాత మనం ఏదైతే ఈ కంటెంట్ గురించి చెప్పాలనుకుంటున్నామో చెప్పిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళా ఆ మైక్ సింబల్ క్లిక్ చేయగానే సో వాయిస్ అనేది మనకి ఇలా రికార్డ్ అవుతుంది. సో ఇది రికార్డ్ అయిన తర్వాత ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఫైనల్ గా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాసుకుంటాము. ఈ యొక్క యాక్టివిటీకి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసరికి డైలీ లివింగ్, ఐడెంటిఫైయింగ్ అండ్ యూజింగ్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ కానీ లేకపోతే సేవ్ మనం డైరెక్ట్ గా సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ కంటెంట్ అనేది యువర్ కంటెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి ఇలా గ్రీన్ కలర్ లో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క కంటెంట్ ని ఎలా మై స్టూడియో నుంచి యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇది కంటెంట్ లైబ్రరీలో మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం మై స్టూడియోలో మనం చేసింది ఈ కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు తర్వాత మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కంటెంట్ లైబ్రరీకి వస్తాము. ఈ కంటెంట్ లైబ్రరీలో ఇక్కడ మనకి మన యొక్క టోటల్ మై స్టూడియో, మై లైబ్రరీ, ఏపీ స్కూల్స్ అండ్ ఇండియన్ లైబ్రరీ అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మనం క్రియేట్ చేసిన కంటెంట్ మై స్టూడియోలో ఉంటుంది.
ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మై స్టూడియోలో మన యొక్క కంటెంట్ మనం క్రియేట్ చేసుకున్న కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఇలా దీని మీద ఇలా ఈ కర్సర్ పెట్టగానే ఇక్కడ మనకి 3 డాట్స్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే సో మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయండి. సో యాడెడ్ టు లైబ్రరీ ఆర్ ఎడిట్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని యాడెడ్ టు లైబ్రరీ ఆర్ ఎడిట్ అని ఉంది కదా! సో ఇప్పుడు మనం దీన్ని నేను ఎడిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ యొక్క కంటెంట్ నేను యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసాను కాబట్టి అది మనకేంటంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ కంటెంట్‌ని సో మై స్టూడియోలో ఉన్నటువంటి ఈ కంటెంట్‌ని ఇప్పుడు ఏం చేయాలంటే సో నేను